మిత్రులారా, ఈ జంట నగరాలలో దాదాపుగా ఒక 20-25 సంవత్సరాలు కనీసం పీజేఆర్ శకం నడిచింది. ఆనాడు ఇతర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి ఉపాధి కోసం, జీవనోపాధి కోసం ఎవరు వచ్చినా వాళ్ళు నివసించడానికి నిల్వ నీడనిచ్చిన ఈ నగరంలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలంలో వాళ్ళు సొంతంగా పేదవాళ్ళు ఒక చిన్న ఇల్లు కట్టుకున్నా, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు లేదా ప్రైవేట్ వ్యక్తులు చిన్న చిన్న కాలనీలు కట్టుకొని మౌలిక వసతులు లేకపోయినా, లేదా వలస వచ్చిన వాళ్ళ మీద ఎవరైనా అన్యాయంగా దౌర్జన్యాలు చేస్తే ఆనాడు పీజేఆర్ గారు పిలిస్తే పలికే నాయకుడిగా ఈ పేదలందరికీ అండగా నిలబడ్డాడు. ఎప్పుడైనా, ఏ రాత్రి అయినా, ఏ పగలైనా పేదవాడికి కష్టం వచ్చిందంటే పలికే నాయకుడిగా, పిలిస్తే పలికే నాయకుడిగా పి జనార్దన్ రెడ్డి గారు ఎనలేని సేవలను అందించారు. వారు జంట నగరాలకే కాదు, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కార్మిక నాయకుడిగా అటు విశాఖపట్నం కావచ్చు, విజయనగరం కావచ్చు, తిరుపతి కావచ్చు, లేదా కర్నూలు ప్రాంతంలో ఉండే కార్మికుల కోసము, జంట నగరాలలో ఉండే కార్మికుల కోసం నిరంతరం వారు శ్రమ చేస్తూ పేదవాళ్ళకు అండగా నిలబడి వారు ఒక గొప్ప పేరు, కీర్తిని సంపాదించి పెట్టిండ్రు. అదేవిధంగా 1994 నుంచి 99 వరకు సిఎల్పి నాయకులుగా వారు చేసిన పోరాటం ఎప్పటికీ జంట నగర వాసులు మర్చిపోరు. ఆనాడు ముఖ్యంగా ప్రధానంగా 1989 నుంచి 92 వరకు దోమల్గూడలో ఉన్న ఏవీ కాలేజీలో నేను విద్యార్థిని, నేను డిగ్రీ చదువుకునేటప్పుడు ఆ దోమల్గూడ ఏవీ కాలేజ్ పక్కనే పి జనార్దన్ రెడ్డి గారి ఇల్లు ఉండేది. ఏ రోజు మేము కాలేజీకి వెళ్తున్నా వందలాది మంది పీజేఆర్ గారి ఇంటి ముందల పేదవాళ్ళు వారిని కలవడానికి, వారి సమస్యల్ని చెప్పుకోవడానికి వాళ్ళు ఎప్పుడూ పీజేఆర్ని కలిసేది. ఎప్పుడు చూసినా జనాల సందడితోని పీజేఆర్ గారి ఇల్లు సమస్యల పరిష్కారానికి ఒక జనతా గ్యారేజ్ లాగా ఆనాడు పీజేఆర్ గారి ఇల్లు దోమల్గూడలో పేదలకు ఒక ధైర్యంగా పీజేఆర్ గారి నివాసం ఆ రోజు పేదలకు అండగా ఉండే.